ఖాయమైందన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎన్నిక దేనికోసం జరుగుతుందంటే మెజార్టీ కోసం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్లో నవీన్ అన్నకి ఎంత మెజార్టీ వస్తుందనేది ఒక ఉద్దేశంతో ఎన్నిక జరుగుతుందని మేము మా యాదవ్ రాజ్యాధికార సాధన సమితి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో గత ఒక వారం నుంచి మేము ఇక్కడ గ్రౌండ్ లెవెల్ చూస్తున్నాం. ఇక్కడ ఏ కాలనీ వెళ్ళినా ఏ బజార్కి వెళ్ళినా కానీ నవీన్ అన్న యొక్క పట్ల ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి క్యాండిడేట్కి వచ్చింది. గతంలో అన్న కూడా 2 సార్లు పోటీ చేయడం జరిగింది. మొదటిసారి ఎంఐఎం నుండి పోటీ చేయడం ద్వారా 2వ ప్లేస్లో ఉన్నారు. తదుపరి రాజకీయాలలో కొన్ని ఎత్తుగడల ద్వారా 2సారి టికెట్ ఇవ్వకపోవడం వలన అన్నగారు ఇండిపెండెంట్గా పోటీ చేసి 30,000 ఓట్లను సాధించడం జరిగింది. అంటే అన్న ఇప్పుడు వస్తున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో రౌడీ షీటర్ అని ఇవన్నీ తదితర అంటే బోధిజల్లేటువంటి కార్యక్రమాలు నడుస్తున్నవి. ఎందుకంటే అక్కడ చేసినటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు. నవీన్ అన్న రాజకీయ నాయకుడు కాదు. ఇక్కడ గత 50 సంవత్సరాల నుంచి లోకల్గా ఉండబడినటువంటి వ్యక్తి, లోకల్ నాయకుడు, ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు. కాబట్టి అన్నకి అవన్నీ కూడా ఆశీర్వచనాలుగా ఉంటాయని చెప్పేసి మేము మా యాదవ రాజ్యాధికార సాధించే అన్నకి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఇక్కడ మా యొక్క ప్రచార కార్యక్రమాన్ని విస్తృతం చేస్తూ కాలనీవాసులని మమ్మకం చేసి మేము తిరుగుతూ ఉన్నాం, క్యాంపెయినింగ్ చేస్తున్నాం. పోయినసారి మనకు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది జూబ్లీ హిల్స్లో. మరి పోయినసారి వేరే దగ్గర కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి పోయినసారి ఇక్కడున్న జనాలు, ఇక్కడున్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎంచుకోవడానికి కారణాలు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ఎట్లా అనుకొని ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు. మీరు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు టికెట్లు కూడా అగ్రవర్ణాలకు ఇవ్వడం జరిగింది. ఒకటి సింపతి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళడం జరిగింది. మేమేమంటున్నాం అంటే ఒక బీసీ బిడ్డ 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎన్నో సామాజిక కార్యక్రమాలు వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చినటువంటి ఈ సినీ ఇండస్ట్రీలో కానివ్వండి, ఈ జూబ్లీస్ ప్రజలకు కానీ ఏ ఆపద వచ్చినా కానీ తలుపు తట్టితే ఆర్థిక వారికి తోచిన సాయం చేసినటువంటి కుటుంబం ఏదంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు. భారతదేశంలోనే మా తెలంగాణలో కానీ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్లస్ అందులో బీసీ బిడ్డ. ఇప్పుడు బీసీల కోసం 42 రిజర్వేషన్ ఏది జరుగుతుందో తెలంగాణలో బీసీ రాజ్యాధికారం కోసం మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఎక్కడొక్కడ సభలు, సమావేశాలు, పార్కులు, ధర్నాలు జరుగుతున్నాయి. ఆ కోణాలు చూసుకున్నట్టయితే ఇక్కడ పార్టీలు అగ్రవర్ణాలకు 2 టికెట్లు ఇచ్చి ఒకటి సింపతి పరంగా పోతుంది. ఆమెకి పాపం భర్త చనిపోయినటువంటి బాధలు ఉండి ఆమెకి రాజకీయాలను తీసుకురావడం అనేది ఆమెకు తెలియనటువంటి పరిస్థితి. అది కూడా ఈ ప్రజలు కాలనీవాసులు అందరూ గమనించి ప్లస్ అందరూ లోకల్ లీడరు బీసీ బిడ్డ ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. కాబట్టి ఆల్రెడీ ఎప్పుడైతే మీరు చూసారు నామినేషన్ రోజు ఎక్కడ జరిగినటువంటి నామినేషన్ ర్యాలీ లక్షల మంది వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీలు పాల్గొన్నారు. అంటే మేము ఆ రోజే డిసైడ్ అయినాం, అన్నకి టికెట్ వచ్చిన రోజే డిసైడ్ అయినాం. అది నామినేషన్ రూపంలో బయటపడ్డది. మేమేమంటున్నామంటే ఆల్రెడీ విజయం సాధించామను, విజయం తథ్యం, కానీ మెజార్టీ ఎంత వస్తుంది అన్న దాని మీదనే ఈ ఎన్నిక జరుగుతుందని చెప్పేసి ఈ బీసీ బిడ్డల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ విజయం సాధించినామని చెప్తున్నారు కాబట్టి దాని మీద ఒక క్వశ్చన్ అండి. అయితే మనకు ఇంతకుముందు అజరుద్దీన్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు నవీన్ యాదవ్ గారు ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఆయన ఓడిపోవడం జరిగింది. మరి దానికి మీరేం చెప్తారు? ఎన్నో ఎత్తుగడలు జరిగినాయి. రౌడీ షీటర్ అని చెప్పేసి అప్పుడు అతి చిన్న వయసు అని చెప్పేసి కొన్ని కుమ్మక్కు రాజకీయాలు జరిగినమాట. వీళ్ళ ఫ్యామిలీ రాజకీయాల ఫ్యామిలీ కాదు, ప్రజల నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ, ప్రజానాయకుడు. ఇప్పుడు ఇక్కడ ఏ ఎలిగేషన్స్ వచ్చినా కానీ అవి రాజకీయ కోసం ఎత్తుగడలను సాధిస్తున్నటువంటి అంశం అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి ఆ చిన్న వయసు నుంచి ఈరోజు భారతదేశంలో అత్యున్నతమైన కాంగ్రెస్ పార్టీ టికెట్కు అది చిన్న వయసులో ఈ టికెట్ ఇచ్చిందంటే ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాలి. అంటే అంచెలంచెలుగా అన్న కూడా రాజకీయ వనమాలు నేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఆల్రెడీ ఆ ఎత్తుగడలని కూడా అన్న పెట్టుకొని సామాజిక దృక్పథంలో ముందుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా కాలనీవాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఇది వన్ సైడ్ వార్ లాగా వన్ సైడ్ వారు మనకు మెజారిటీ కోసం అవుతున్న పోరు అంటున్నారు. కాబట్టి మీరు అనుకున్న ప్రకారం మనకి ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు? మేమైతే 30 నుంచి 50,000 మధ్యలో వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నాం. అది ఇంకా ఈ ఉన్నటువంటి ఈ వీక్లో కూడా పెరిగే ఆశ ఉంది. పెరగడం కోసమే ఇంకా మేము ఈ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు అనుకున్నట్టు నవీన్ యాదవ్ గారు మంచి మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాం. హెచ్ఎంటీ నుంచి ధన్యవాదాలు. నవీన్ యాదవ్ గురించి మనం ఈరోజు చేసిన ఇంటర్వ్యూలు కానీ ఆయన గురించి తెలుసుకున్న మెజారిటీ పోరు కానీ ఉప ఎన్నికల ద్వారా జరిగే పోరు ఏదైతుందో November 14 నాడు తెలుస్తుంది ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడిపోతున్నారో అనేది. థ్యాంక్ యూ.